అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మాయే సన్నగా. రచయిత వసుంధర గారు. ఇక కథలోకి వెళితే, ఆమె సన్నగా నాజూగ్గా ఉంటుంది. అందుకు కారణం ఆమె పాటించే ఆరోగ్య సూత్రాలే తప్ప సాఫ్ట్వేర్ ఇంజనీరుగా వారానికి 7 రోజులు రోజుకి 12 గంటలు ఆఫీస్ పని మీద ఉండడం కాదు. ఆమె ఎవరిని ఎదిరించడానికి భయపడదు. అందుకు కారణం ఆత్మాభిమానమే తప్ప నెల జీతం 1,00,000 దాటిందన్న పొగరు కాదు. ఆమె పేరు కవిత. చూపులకు అందమైన కవితలా ఉండటం అందుకు కారణం అనలేం. ఎందుకంటే పేరు పెట్టేటప్పుడు తల్లిదండ్రులకు ఆమె భావి గురించిన దూరదృష్టి ఉన్నదనిపించదు. చిన్నప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల దూరదృష్టి అంతా పెద్ద కొడుకు రవి మీదనే కేంద్రీకరించబడింది. అతన్ని డాక్టరో ఇంజనీరో చేయాలని ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్చారు. 8వ తరగతి నుంచి కోచింగ్ సెంటర్స్లో తోమించారు. ఎంసెట్లో మరీ అంత మంచి ర్యాంకు రాకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్లో సీటు కోసం భారీ డొనేషన్ కట్టారు. వారి అదృష్టం బాగుండి రోజులు మారి అతగాడు క్యాంపస్ సెలక్షన్లోనే ఓ మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించి 2 ఏళ్ళు తిరగకుండా అమెరికా వెళ్ళి స్థిరపడ్డాడు. కవిత రవి కంటే 6 ఏళ్ళు చిన్నది. ఆమె పుట్టేసరికి ఆడపిల్లలందరూ ఇంజనీరింగ్ వైపు పరుగులెడుతున్నా తల్లిదండ్రులు మాత్రం కాలంతో పాటు ముందుకెళ్లాలనుకోలేదు. అందుకు కారణం కవిత మేనమామ కొడుకు ఆహ్లాద్. అతడు కవిత కంటే 5 ఏళ్ళు పెద్ద. కవిత పుట్టగానే ఆహ్లాద్కి పెళ్ళాం పుట్టిందన్నారు. ఆహ్లాద్ తల్లిదండ్రుల రుచులకు అభిరుచులకు అనుగుణంగా ఆమెను పెంచాలని వారి సంకల్పం. ఆమెను తెలుగు మీడియం స్కూల్లో చేర్పించి సంప్రదాయ పద్ధతుల్లో పెంచారు. మధ్య మధ్య మేనమామ వచ్చి కవిత పెంపకాన్ని సమీక్షించి తగిన సూచనలిచ్చి వెడుతూ ఉండేవాడు. కవిత ఇంటర్మీడియట్లో చేరాక ఆ ఇంటికి ఆహ్లాద్ రాకపోకలు పెరిగాయి. బీకాం పాస్ అయి ఎంబీఏలో చేరిన అతడు ఆమెకు తన అభిరుచులను గొప్పగా చెప్పేవాడు. ఆమె అందాన్ని పొగిడేవాడే తప్ప ఆమె అభిరుచులేమిటి అని అడిగేవాడు కాదు. అతడి గురించి తెలుసుకొని అందుకు అనుగుణంగా తను మారాలన్నది అతడి ఉద్దేశమని కవితకు అనిపించింది. ఆ మాట ఫిర్యాదులా తల్లికి చెబితే ఆమె ఆహ్లాద్ అంతర్యామిని ముచ్చటపడేది. తండ్రి కూడా తల్లికి ఒత్తాసేనని తెలిసాక తను చాప కింద నీరులా వ్యవహరించాలని గుర్తించింది కవిత. ఆహ్లాద్ ఆమెను బీకాం చదవమన్నాడు. ఇంజనీరింగ్ చదువుతానందామె. తన మాట వినకపోతే ఆమెను పెళ్లి చేసుకోనని హెచ్చరించాడు. అతన్ని వదిలించుకునేందుకు అదో మంచి అవకాశం అనుకున్న కవిత పట్టుదలగా చదివి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకుంది. రాత్రింబవళ్ళు కృషి చేసి ఏ కోచింగు లేకుండానే ఎంసెట్లో ఉమెన్స్ కోటాలో ఫ్రీ సీట్ వచ్చే ర్యాంకు తెచ్చుకుంది. అందుకు ఆమెకు లభించిన అభినందన పరంపరలు చూసేదాకా ఆ ర్యాంకు తెచ్చుకోవడం ఎంత కష్టమో ఆమె తల్లిదండ్రులకు తెలియలేదు. కూతురి అభీష్టాన్ని కాదనడానికి ఇబ్బంది పడిన తండ్రి, మీ అన్నయ్యకు ఎలా నచ్చజెబుతావో నీ ఇష్టం అంటూ నెపం భార్య మీదకు నెట్టాడు. కవిత తల్లికి ఆ బాధ్యత తీసుకోవడం తప్పనిసరైంది. ఆమె కూతురు సాధించిన ర్యాంకు గొప్పతనం అన్నకు వివరించి ఇప్పుడు ఆమెను ఇంజనీరింగు చదవద్దనడం న్యాయం కాదని మనవి చేసుకుంది. ఆ వినయానికి అహం తృప్తి పడగా తన మేనకోడలు ఇంజనీరు కావడం తనకు గర్వకారణమే అన్నాడాయన. అయితే దాన్ని వేరే ఊర్లో హాస్టల్లో పెట్టకు, రోజు ఇంటి దగ్గర నుంచే కాలేజీకెళ్ళొచ్చే ఏర్పాటు ఏదైనా చెయ్యి అంటూ తెలివిగా ఓ షరతు పెట్టాడు. ఆమెకు సీట్ వచ్చిన కాలేజీ తాముండే ఊరు ఆ షరతుకి అనుగుణంగా లేకపోవడంతో కవిత తల్లిదండ్రులు సందిగ్ధంలో పడ్డారు. అప్పుడు తప్పనిసరే కవిత ఇంట్లో పెద్ద రాద్ధాంతం చేసింది. దానికి ఆమె అన్నయ్య రవి కూడా మద్దతు పలుకుతూ, ఇంజనీరింగు చదవడానికి అసలు ఇబ్బంది సీటు తెచ్చుకోవడం ఒక్కటే, తెచ్చుకున్న సీటు వదులుకోవడం తెలివి తక్కువ అన్నాడు. కవిత తల్లికి ఆ విషయం తెలుస్తోంది. ఆమె బాగా ఆలోచించి ఇంజనీరింగ్ చదవడానికి ముందు వద్దని తర్వాత ఒప్పుకున్న అన్నయ్య హాస్టల్ విషయంలోనూ రాజీ పడకపోడని సరిపెట్టుకొని ఆయనకు ఆ విషయం తెలియబరుస్తూ ఓ కార్డు రాసి పడేసింది. తనతో సంప్రదించకుండానే తన చెల్లి ఆ నిర్ణయం తీసుకుందని గ్రహించిన ఆయన మేనకోడలు తమ చేయి దాటిపోతుందని భయపడ్డారు. ఆయన ఆగమేఘాల మీద కవిత ఇంటికొచ్చి, ఏదో మాట వరుసకు అన్నాను కానీ ఇంజనీరింగ్ చదవాలన్నాక అవసరమైతే హాస్టల్లోనూ చేరాలి, అంత మాత్రానికి మొదట్నుంచి అనుకున్న సంబంధం కాదనుకుంటామా అంటూ అడక్కపోయినా చెల్లెలికి హామీ ఇచ్చాడు.
అయితే మగపిల్లాడి తండ్రిగా తన హోదా పడిపోకూడదని, ఇంజనీర్ అయ్యాక ఆమె ఉద్యోగం చేయకూడదని కొత్త షరతు పెట్టాడు. ఆయన షరతులకు ఒప్పుకోవడంతో ప్రమాదం లేదని గ్రహించిన కవిత తల్లిదండ్రులు సరేనన్నారు. ఆమెను కాలేజీలో చేర్పించడానికి మేనమామ కూడా వెళ్ళాడు. అలా కవిత ఇంజనీరింగ్ కాలేజీలో చేరే సమయానికి ఆహ్లాద్ ఢిల్లీలో ఓ ప్రైవేట్ బ్యాంకులో మంచి ఉద్యోగంలో చేరాడు. ఇట్టే 4 ఏళ్లు గడిచి కవిత ఇంజనీర్ అయింది. ఆమెకు క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి కంపెనీలో మంచి ఆఫర్ వచ్చిందని తెలిసిన మేనమామ ఆమె ఉద్యోగంలో చేరడానికి ససేమిరా అన్నాడు. అందుకు ఆమె తల్లిదండ్రులు తందానా తానా అంటూ పెళ్ళయ్యేదాకా ఆగి భర్త ఒప్పుకుంటే అప్పుడు ఉద్యోగం గురించి ఆలోచించమని కవితకు చెప్పారు. అప్పుడు కవిత ఏమాత్రం ఆవేశపడకుండా, నా జీవితం నాది, నేను ఉద్యోగంలో చేరడానికి ఒకరి అనుమతి అవసరం లేదు అంది నెమ్మదిగా. ఆమె హైదరాబాద్లో ఉద్యోగంలో చేరడానికి బయలుదేరితే పెళ్ళయ్యాక భర్త సంగతి అటుంచి పెళ్లికి ముందే తల్లిదండ్రుల మాట లెక్క చెయ్యని స్థాయికి ఆమె చేరుకున్నదని గ్రహించిన తల్లి విషయం తన అన్న కుటుంబానికి చేరవేసి అసహాయతను వ్యక్తపరిచింది. మేనల్లుడు తనకు అల్లుడయ్యే ఆశనిక వదులుకుందామే. 2 ఏళ్లలోనే కవిత ఉద్యోగంలో బాగా నిలదొక్కుంది. జీతం బాగా పెరగడమే కాక విదేశీ అవకాశాలు వెంటబడుతున్నాయి. పెళ్లి కాకుండా దేశం విడిచిపెడితే తల్లిదండ్రులు మరీ నొచ్చుకుంటారని తెలిసి ఏం చేయాలా అని ఆలోచిస్తోందామె. ఆహ్లాద్ని పక్కన పెట్టిన పెళ్లి ఆమెకు సమస్యేం కాదు. ఇప్పటికే ఆమెను పెళ్లాడాలనుకుంటున్న యువకులు కొందరున్నారు. కవిత వాళ్ళ బయోడేటాలను తనదైన పద్ధతిలో విశ్లేషించుకుంది. వారిలో బాగా నచ్చిన రమేష్కి తనకంటే తన సంపాదన మీదే ఆసక్తి ఎక్కువ అనిపించింది. అది తేల్చుకుందుకు ఆమె అతన్ని ఈట్ స్ట్రీట్లో కలుసుకొని, పెళ్ళయ్యాక నీ జీతం మనది, నా జీతంలో ప్రతి పైసా నా తల్లిదండ్రులది, నీకు ఓకేనా అని అడిగింది. రమేష్ అందుకు సరేనని, నీకులాగే నాకు నా తల్లిదండ్రులతో కమిట్మెంట్స్ ఉన్నాయి, అవి తీర్చుకుందుకు ముందుగా ఓ 5 లక్షలు కావాలి, అవి నీవు సర్దగలిగితే తర్వాత మనం చూసుకుందాం అన్నాడు. జీతం తనకివ్వకపోతే ముందు కట్నం ఇమ్మంటున్నాడని అర్థమైంది కవితకు. అతడు డబ్బు మనిషని, పెళ్ళయ్యాక అసలు రంగు మరికాస్త బయటపడుతుందని అనుకొని అతన్ని దూరంగా ఉంచిందామె. ఆమెను ఇష్టపడ్డ మరో యువకుడు రామచంద్ర సినిమా హీరోలా ఉంటాడు. అతడి అందం చూసి డబ్బు హోదా ఉన్న లావణ్య అనే అమ్మాయి వెంటబడింది. కొన్నాళ్ళు ఆమెతో స్నేహం చేసిన రామచంద్రకు కవితను చూడగానే తొలి చూపులోనే ప్రేమ పుట్టింది. అతడు ఆమెను కలుసుకొని తనకు డబ్బు హోదా కంటే రూపలావణ్యాలే ముఖ్యమని, కవిత తనకు సరైన జోడి అవుతుందని చెప్పి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. అతడి గురించి తెలుసుకునేందుకు కవిత లావణ్యను కలుసుకుంది. ఆమె కవితతో, నాకు అతడంటే ఎంత ఇష్టమో చెప్పలేను, కావాలనుకుంటే అతడది అవకాశంగా తీసుకొని నన్ను మోసం చెయ్యొచ్చు, కానీ అతడి సంస్కారం గొప్పది, ఏడాది పాటు కలిసి తిరిగినా మా మధ్య స్నేహం మినహా మరేం లేదు, నేను అతడికి నచ్చలేదు, అది నా దురదృష్టం, నువ్వు అతడికి నచ్చావు, అది నీ అదృష్టం అని నిట్టూర్చింది. ఆ మాటల్లో లావణ్య అతడిని ఎంతగా ప్రేమిస్తున్నది కవితకు అర్థమైంది. ఆ ప్రేమను కాదని కేవలం రూప లావణ్యాల కోసం తనేమిటో కూడా తెలుసుకోకుండా తొలి చూపులోనే ప్రేమించానంటున్న రామచంద్ర తనకు తగిన వరుడని ఆమెకు అనిపించలేదు. శాశ్వతం కాని అందచందాలకు ప్రాధాన్యమిచ్చేవాడు భార్యను సుఖపెట్టగలడని ఆమెకు తోచలేదు. అది కాక ప్రేమంటే సాన్నిహిత్యంతో ఏర్పడేదని, చాలామంది వయసు ఆకర్షణని ప్రేమగా భ్రమిస్తారని, రామచంద్ర ప్రేమ అటువంటిదేనని ఆమెకు అనిపించింది. ఫలితంగా ఈట్ స్ట్రీట్లో మరో యువకుడికి నిరుత్సాహం ఎదురైంది. ఈట్ స్ట్రీట్లో ఆమెచే నిరాకరించబడిన మరికొందరికి కులం, మతం వగైరాలు కలవలేదు. ఈ 21వ శతాబ్దంలో అవో పెద్ద అభ్యంతరం కాకూడదు, కానీ ప్రేమ దోమ లాంటివేం లేకుండా అలాంటి పని చేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఆమెకిష్టం లేదు. తన పెళ్లి విషయంలో ముందుగా పెద్దలకు ఓ అవకాశం ఇవ్వాలనుకుందామే. అప్పుడు ఆమెకు ఆహ్లాద్ స్ఫురించాడు. ఆహ్లాద్ తనకి స్వయానా బావ. అతడికి తనంటే చిన్నప్పటి నుంచి అభిమానం. తనకి అతడు బాగా తెలుసు. మనిషి మంచివాడు. పటాటోపం కాస్త ఎక్కువైనా తన కాళ్ళ మీద తను నిలబడింది కాబట్టి అతన్ని వంచడం పెద్ద కష్టం కాదు. ఎటొచ్చి అతడి షరతు కాదని ఉద్యోగంలో చేరింది తను. అయితే ఇంతవరకు తన విషయంలో ఎప్పటికప్పుడు దిగి వస్తూనే ఉన్నారు వాళ్ళు. అతడింకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి తను ఒప్పుకుంటే ఇప్పుడు దిగి రావచ్చు అనుకుందామే.
తాను ఉద్యోగంలో కొనసాగడానికి అభ్యంతరం లేకపోతే ఆహ్లాదుని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తల్లికి సూచించింది కవిత. కూతురికి బావంటే ఇష్టమేనని గ్రహించిన కవిత తల్లి ఉత్సాహపడి తన అన్నకి నచ్చే పద్ధతిలో విషయం చెప్పింది. చిన్నప్పటి నుంచి కవిత వ్యక్తిత్వం తెలిసిన ఆహ్లాద్ కుటుంబ సభ్యులు కూడా ఆమెను వదులుకునేందుకు సిద్ధంగా లేరు. 1-2 ఉద్యోగం చేస్తే ప్రపంచం తెలిసొచ్చి అందులో ఆడపిల్లకుండే సాధక బాధకాలు తెలిసి పెళ్లికి సుముఖురాలవుతుందని వారి ఊహ. కవిత మంచమ్మాయని, ఇంటి పట్టున ఉంటే భర్తను సుఖపెట్టి వంశానికి పేరు తెస్తుందని వారి ఆశ. ఆమె ఉద్యోగం చేసినా ఎవరినో ప్రేమించి కాని పని చేయదని వారి నమ్మకం. ఇప్పుడు ఆ ఊహ, ఆశ, నమ్మకం నిజమైనట్లు తోచగా ఆ ఇంట్లో పెద్దలు బంతిని ఆహ్లాద్ కోర్టులోకి నెట్టారు. ఆహ్లాద్ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నాడు. కవితకు నేనంటే ఇష్టం, అదంటే నాకు ఇష్టం, నేను దాన్ని ఉద్యోగం చేయొద్దంటాను, అది ఉద్యోగం మాననంటుంది. ఇక ఈ విషయం మేమిద్దరం ముఖాముఖి మాట్లాడి తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. కవితను నాకు అనుకూలంగా మార్చుకోగలనని నా నమ్మకం అన్నాడతను. ఇరుపక్షాల పెద్దల దీవెనలు అందుకున్న ఆహ్లాద్ ఉత్సాహంగా, నమ్మకంగా కవితకు ఫోన్ చేశాడు. ఫలితంగా కవితకు మరో ఈట్ స్ట్రీట్ సమావేశం. ముందు ఆహ్లాద్ తన వెంట పడుతున్న ఆడపిల్లల వివరాలిచ్చి, వాళ్ళందరినీ కాదనడానికి కారణం నీ మీద నాకున్న ప్రేమ, అర్థం చేసుకుంటావని చెబుతున్నాను అన్నాడు. కవిత వెంటనే తన వెంటబడ్డ యువకుల వివరాలిచ్చి, నాకు నచ్చే వ్యక్తిత్వం లేదని వాళ్లను కాదన్నాను, పెళ్లికి ప్రేమ కంటే వ్యక్తిత్వం ముఖ్యం, అర్థం చేసుకుంటావని చెబుతున్నాను అంది. దెబ్బతిన్న ఆహ్లాద్ ఆమెనెలాగైనా దెబ్బతీయాలని, నా ప్రేమకు కారణం మన సాన్నిహిత్యమే తప్ప నీ అందచందాలు కావు, ఆ ప్రేమతోనే నాకిష్టం లేకపోయినా ఇంజనీరింగ్ చదివించాను, వేలకు వేలు సంపాదించి నా చేతిలో పోస్తావని తెలిసి ఉద్యోగం చేయొద్దంటున్నానంటే నాకు డబ్బు ఆశ ఏమాత్రం లేదని అర్థం, ఇప్పటికైనా నా గొప్పతనం నీకు తెలిసుండాలి అన్నాడు అతిశయంగా. నువ్వు ఇంజనీర్ కావాలని నా కోరిక, ఎప్పుడైనా నీకు చెప్పానా? నీ చదువు నీ ఇష్టం అనుకున్నాను, బీకాంలో చేరితే ఏమీ అనలేదు, నువ్వేమో ప్రతిసారి నా విషయంలో కలగజేసుకుంటున్నావు, నా ఇష్టానికి వ్యతిరేకంగా షరతులు పెడుతున్నావు, అది గొప్పతనమని నేను అనుకోను అంది కవిత వెంటనే. ఏమనాలో తెలియక, నేను ఇంజనీర్ కావాలని మనసులో అనుకుంటే ఎలా తెలుస్తుంది? ఒక్కసారి బయటకి అని ఉంటే నీ కోరిక తీర్చేవాన్నేమో అన్నాడు ఆహ్లాద్. దొరికావులే అనుకుంది కవిత మనసులో. అదే నిజమైతే నా మనసులో ఇప్పుడో మాటుంది, బయటకి చెబితే పాటిస్తావా అంది. అది నాకు తెలుసు, నిన్ను ఉద్యోగం మానమని చెప్పొద్దంటావు నవ్వాడు ఆహ్లాద్. కాదు, నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవాలని ఉంది నాకు, సమ్మతమేనా అంది కవిత. ఆహ్లాద్ తెల్లబోయి, ఇదేం కోరిక అన్నాడు. ఏమో, మనసులో మాట చెప్పమన్నావు, చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నేను ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఎలా గడుస్తుంది? నాన్న రిటైర్ అయిపోతారు, మాకు ఉద్యోగం తప్ప వేరే ఆస్తులు లేవు అన్నాడు ఆహ్లాద్ చిరాగ్గా. అయితే ఏం, నా ఉద్యోగం ఉందిగా, పెళ్ళయ్యాక నిన్ను, అత్తని, మామయ్యని నేను పోషిస్తాను అంది కవిత తాపీగా. ఆహ్లాద్ ముఖం ఎర్రబడింది. అంటే పెళ్ళయ్యాక నేను చేతకాని వాడిలా ఇంట్లో కూర్చొని నీ సంపాదన తినాలంటావు అన్నాడు. అంటే పెళ్ళయ్యాక ఇంట్లో కూర్చొని నీ సంపాదన తింటే నేను చేతకాని దాన్నని నీ అభిప్రాయం అవునా అంది కవిత వెంటనే. స్వాభిమానమున్న ఓ ఆధునిక యువతితో మాట్లాడుతున్నానని అప్పటికి స్ఫురించిన ఆహ్లాద్కి కాసేపు నోట మాట రాలేదు. నెమ్మదిగా తేరుకొని, చేతకాని దానివని నిన్నంటే మా అమ్మను కూడా అవమానించినట్లే కదా, గృహిణిగా ఇంట్లో ఉంటూ ఆడది చేయగల అద్భుతాలు మగాడికి అసాధ్యం, ఇంటి పనుల విషయంలో మగాడి చేతకానితనం మా ఇంట్లోనే ఎన్నో మార్లు రుజువైంది, ముఖ్యంగా పిల్లల పెంపకంలో అన్నాడు. కవిత అతన్ని అదోలా చూసి, ఒకప్పుడు ఆడది గడప దాటితే ఎందుకు పనికిరాదంటూ ఆమెను వంటింటి కుందేల్ని చేశారు, అందుకామె పౌరుషపడి గడప దాటి తనేమిటో నిరూపించుకుంటోంది, నేనదే చేస్తున్నాను, నువ్వు అలాగే పౌరుషపడి ఇంట్లో నువ్వేమిటో నిరూపించుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇదేమిటి చేతకాని వాన్నని నిర్మోహమాటంగా చెప్పుకుంటున్నావు అంది. ఈ ప్రశ్నకి ఆహ్లాద్ వద్ద సమాధానం లేదు. కవితే మళ్ళీ, స్త్రీని ఆదిపరాశక్తి అని అందలమెక్కించారు, మాతృదేవోభవ అంటూ గౌరవస్థానంలో ప్రథమ తాంబూలమిచ్చారు, కలకంటి కంట కన్నీరొలికిన అనర్థమంటూ ఆమెకు రక్షణ కల్పించారు. ఎన్ని చేసినా గడప దాటి తనేమిటో నిరూపించుకునేదాకా తనకు లభించే గౌరవం అసలైనది కాదని గ్రహించడానికి ఆడదానికి ఇన్నేళ్లు పట్టింది.
అంటూ ఇక చెప్పాల్సిందే లేనట్లు అతడి వంక చూసింది. నా గురించి తప్పుగా అనుకుంటున్నావు కవిత. నువ్వు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధా గురించి వినే ఉంటావు. జ్ఞానంలో పరిజ్ఞానంలో భర్తకేమాత్రము తీసిపోని ఆమె తామిద్దరిలో ఒకరు ఇంటి బాధ్యతలు తీసుకోక తప్పదనుకున్నప్పుడు తాను గృహిణిగా మిగిలిపోవాలనుకుందే తప్ప నీకులా అనలేదు. నేను నిన్ను ఉద్యోగం చేయొద్దంటున్నది ఆమె ప్రేరణతోనే అన్నాడు ఆహ్లాద్ బావా. నారాయణమూర్తి సుధని పెళ్లికి ముందు శాసించలేదు. పెళ్ళయ్యాక వారిద్దరూ కలిసి సమిష్టిగా సామరస్యంతో తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయం ప్రేరణ అయితే నీ పేరులో నాకు స్ఫురించేది అహం మాత్రమే. ఆమె వ్యక్తిత్వం ప్రేరణ అయ్యే స్థాయికి నువ్వెదిగితే నాకు నిజంగా నీ పేరులో ఆహ్లాదం స్ఫురిస్తుంది. నువ్వు ఆ స్థాయికి ఎదిగేలోగా ఆ స్థాయి వ్యక్తి నాకు తటస్థపడకపోతే మరోసారి పెళ్లి ప్రపోజల్తో నా దగ్గరికి రావచ్చు అంటూ సన్నగా అరనవ్వు నవ్వి లేచింది కవిత. ఆ సన్నని అరనవ్వుకి అర్థం తెలిసిన ఆహ్లాదు మతి తప్పి మంచాన పడితే అందుకు రొమాంటిక్ కారణాలు వెతికే అబ్బాయిలు మారాలి. ఎందుకంటే అమ్మాయిలు మారుతున్నారు, వారి నవ్వులకు అర్థాలు మారుతున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.